నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఈ మాటలు అన్న వ్యక్తి ఎవరు? ఎవరితో ఈ మాటలు చెప్పారు? వారు చేసిన మోసం ఏమిటి? వారికి జరిగిన సంఘటన ఏమిటి? యేసుప్రభువు వారు ఎంతమంది చనిపోయిన వారిని లేపారు? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. బైబిలులో ఎంతమంది దేవదూతల పేర్లు ఉన్నాయి? వారి గురించి వ్రాయబడిన సంగతులు తెలుపండి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్పెట్టెను. ఇక్కడ జరిగిన అద్భుతం ఏమిటి? ఏ ప్రవక్త వలన జరిగింది? బైబిలులో సింహాన్ని చంపినవారి పేర్లు తెలుపండి. రాజు దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి ఈ విధంగా ప్రార్థన చేసిన రాజు ఎవరు? ఎవరి మీద విజయం కోసం ప్రార్థన చేశారు? శత్రువులు ఎలా చనిపోయారు? ఎంతమంది చనిపోయారు? అప్పుడు ఉన్న ప్రవక్త, శాస్త్రి, గృహ నిర్వాహకుడు ఎవరు? నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములును నీ గుర్రములే అని అతనితో చెప్పెను. ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్పారు మరియు వారి హోదా? వీరి తల్లి, తండ్రి పేర్లు ఏమిటి? ఏ ప్రదేశం కోసం మరియు ఎవరితో యుద్ధం జరిగింది? అప్పుడు ఉన్న యెహోవా ప్రవక్త ఎవరు? ద్విభాషి వారి మధ్య నుండెను. ద్విభాషి అని బైబిలులో ఎవరి గురించి వ్రాయబడి ఉన్నది? ఏ. మోషే, బి. యోసేపు, సి. దానియేలు, డి. సొలొమోను. ఇశ్రాయేలీయుల చివరి న్యాయాధిపతి ఎవరు? ఈయన తల్లి, తండ్రి, కుమారుల పేర్లు ఏమిటి? ఎవరి ఎదుట యెహోవాకు పరిచర్య చేశారు? ఈయనను ప్రజలు ఏమని పిలిచేవారు? ఈయనకు ఉన్న మరొక హోదా ఏమిటి? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు? నన్ను మారా అని పిలవండి అని ఆమె ఎందుకు అన్నది? బంధువుని ధర్మము జరిగించి వివాహమాడిన వ్యక్తి ఎవరు? వీరి ముని మనుమడి పేరు ఏమిటి? దేవుని చిత్తానుసారమైన మనస్సుగల వ్యక్తి ఎవరు? అతడు చమత్కారముగా వాయింపగల వాయిద్యం ఏమిటి? ఎవరి దగ్గర వాయించారు? అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, అతనిని కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా. దయ్యము పట్టిన వాడు ఎవరిని అడిగాడు? వారి తండ్రి ఎవరు? యేసుతో పాటు దయ్యము గుర్తెరిగిన ఇంకొక వ్యక్తి ఎవరు? జరిగిన సంఘటన ఏమిటి? దాని వలన ఎవరు భయపడ్డారు? విశ్వసించినవారు వచ్చి కాల్చివేసిన పుస్తకాల విలువ ఎంత? ఇతను చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే
అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆ ప్రార్థన వలన జరిగిన ఆశ్చర్యకార్యము ఏమిటి? ఇతని స్వరము గుర్తుపట్టినదెవరు? ఏదెను తోట నుండి వెళ్ళిన నది ఎన్ని శాఖలు అయింది? వాటి పేర్లు తెలుపండి. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా ముఖాముఖిగా మాటలాడుచుండెను. ఈ వ్యక్తి ఎవరు? ఏ. ఆదాము. బి. మోషే. సి. అబ్రాహాము. డి. దావీదు. నిజమైన సహకారులైన ఆ స్త్రీలు ఎవరు? జీవ గ్రంథములో ఆ సహకారుల పేరులు వ్రాయబడియున్నవి అని ఎవరు సాక్ష్యమిచ్చిరి? పరిశుద్ధ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొత్తం ఎన్ని రకాల పునాది రాళ్ళు ఉన్నాయి? వాటిల్లో ఏవైనా 3 పునాది రాళ్ల పేర్లు తెలుపండి. ఇశ్రాయేలీయుల మొదటి న్యాయాధిపతి ఎవరు? ఆయన వలన ఎన్ని ఏళ్లు దేశం నెమ్మదిగా ఉన్నది? ఈయన తండ్రి, భార్య యొక్క తండ్రి పేరు ఏమిటి?